రెండవ కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం లేకపోతే 3వ వచనం చదువుదాం ఒకసారి. నేను చదువుతాను, చూడండి ఒకసారి. రెండవ కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 2వ వచనం చదువుతాను. శరీర ప్రకారము నడుచుకొని వారమని మమ్మును గూర్చి కొందరు అనుకొనుచున్నారు కారా? అట్టివారి ఎడల నేను తెగించి కాఠిన్యము చూపవలనని తలంచుకొనుచున్నాను. కానీ నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యమును చూపకుండానట్లు చేయుడని నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. 3వ వచనం. మేము శరీరాధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారం యుద్ధము చేయము. అందరం ఆ మాట అందాం గట్టిగా. ఇంకోసారి ఒక్క స్వరంతో కలిసి చదువుదాం గట్టిగా. మేము శరీరదారులమై నడుచుకొనుచున్న ప్రకారము యుద్ధము చేయము. శరీరదారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారం యుద్ధము చేయము. శరీర ప్రకారం యుద్ధం చేయము. తర్వాత చూడండి ఒకసారి నెక్స్ట్ వచనం, 4వ వచనం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవైన యుద్ధోపకరణాలు మాకున్నాయి. అవి శరీర రీతిగా కనబడవు మాకు. తర్వాత చూడండి ఒకసారి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనబరుచున్నప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. సంగతులను పైననే మీరు చూచుచున్నారు. ఎవడైనను తాను క్రీస్తు వాడనని నమ్ముకొనిన ఎడల అతడు ఎలాగూ క్రీస్తు వాడుడో అలాగే మేము క్రీస్తు వారమని తన మనస్సులో తాను తిరిగి ఆలోచించుకొనవలను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాక్చువల్గా యుద్ధోపకరణములు, యుద్ధముల గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఒక్కసారి నాతో పాటు చెప్పండి ఒకసారి. స్పిరిచువల్ బ్యాటిల్స్. ఓకే, యాక్చువల్గా పోయిన వారం ప్రజెంటేషన్ అంతా కూడా స్పిరిచువల్ వార్ అని పెట్టాం కదా. సో అది ఎట్లా కనపడతా ఉందని చెప్పి దాన్ని మార్చి దాన్ని బ్యాటిల్ అని పిలుస్తాం ఈరోజు. స్పిరిచువల్ బ్యాటిల్స్ అనండి ఒకసారి. ఆత్మీయ యుద్ధాలు, ఆత్మ సంబంధమైనటువంటి పోరాటాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అందులో ఇంకొక వచనం చదువుదాం ఒకసారి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి, శక్తి మనది కాదు, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. ఇఫ్ ఒకవేళ నేనేమన్నా బలహీనుడును అని మీకు అనిపిస్తే, మీకు నేను బలహీనుడుగా, లేకపోతే నేను చాలా బలహీనుడిని అని మీకు అనిపిస్తే, మీ బలాన్ని బట్టి కాదు కానీ, దయచేసి ఈ మాటని కొద్దిగా గుర్తుపెట్టుకుందాం, ఆలోచన చేద్దాం, లేకపోతే ఆ మాటని అనుభవించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు శక్తిని బట్టి నేను బలవంతుడను అనండి ఒకసారి మాట. ఇంకొకసారి గట్టిగా. ప్రభువు యొక్క శక్తిని బట్టి నేను బలవంతుడను. ఆయన ఎంత బలవంతుడై ఉన్నాడో ఆయన బలమును బట్టి నేను బలవంతుడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం. చాలా బలహీనంగా అనిపించినప్పుడు ఈ మాటని పలకగలగాలి, ఈ మాట చూడగలగాలి. థింగ్స్ అన్నీ మనకి క్వైట్ అగేన్స్ట్గా, ఆపోజిట్గా వెళ్తూ ఉన్నప్పుడు బలహీనంగా అనిపిస్తూ ఉంటుంది కదా. అప్పుడు నా బలము, నా యుద్ధోపకరణాలు నావి కావు, బయటికి కనిపించేవి కావు, శరీర సంబంధమైనవి కావు. అలాగే నా యొక్క బలం ఏదైతే ఉందో, నా బలం కూడా నాది కాదు, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండండి. తర్వాత చదవమా, కంటిన్యూ. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. సర్వాంగ కవచం అనేవి 6 విషయాలు రాసున్నాయి అక్కడ. 6 విషయాలు మనందరికీ తెలుసు. ప్రతి దాని పేరు పక్కన వాక్యం అని పెట్టాలి. మొదటి యుద్ధోపకరణం
మొదటి కవచంలో మొదటిది ఆ యుద్ధోపకరణాలు ఏంటివంటే దోస్ ఆర్ ఆల్ టీచింగ్స్ అనండి ఒకసారి. అవన్నీ కూడా ఉపదేశాలు అనండి ఒకసారి. ఉపదేశాలు. మొదటిది సత్యమును దట్టి అన్నం అనుకోండి, సత్యవాక్యం అనండి ఒకసారి. ఓకే. రెండవది నీతి అను మైమరు, నీతి వాక్యం. మూడోది ఓకే, సమాధాన సువార్త సమాధాన వాక్యం అనండి ఒకసారి. సమాధాన వాక్యం. ఓకే. నాలుగవది విశ్వాస వాక్యం. ఐదవది నిరీక్షణ వాక్యం అనండి ఒకసారి. ఓకే. హోప్ ఆఫ్ ద సాల్వేషన్ అంటాం. ద వర్డ్ ఆఫ్ ద హోప్ ఆఫ్ ద సాల్వేషన్ అని అర్థం. ఇక ఆఖరిది దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గం అంటాడు. సో ఇవి 6 దేవుడు మనకు అనుగ్రహించిన యుద్ధోపకరణాలు. దేవుడు మనకు అనుగ్రహించిన ఏంటవి ఏమంటాం వాటిని? దేవుడు మనకు అనుగ్రహించిన సర్వాంగ కవచము, దేవుడు మనకు అనుగ్రహించిన యుద్ధోపకరణాలు. వీటితో యుద్ధం చేయాలి మనం. వీటితో మనం గెలవాల్సిన విషయాలు ఉన్నాయి. సరే, పోయిన వారము అంతకుముందు వారము వరుసగా మనము ఉత్తమమైనది కూర్చొని వాక్యం వినడం దగ్గర మొదలుపెట్టాం. తర్వాత లాస్ట్ 2 వీక్స్ కూడా ఓగు గురించి ఆలోచన చేశాం. ఆ యొక్క అద్భుతమైనటువంటి ఆ యొక్క ఓగు యొక్క యుద్ధం, ఓగును గెలవడం ఎంత అవసరమో, ఓగును గెలిచే ఆ యొక్క వార్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకున్నాం. దేవునికి స్తోత్రం. చాలా అద్భుతమైనటువంటి వివరణ లేకపోతే ఒక స్టడీని మనం చూడగలిగాం ఓగు గురించి. నా 30 years బైబిల్ స్టడీలో 30 సంవత్సరాల వాక్య ధ్యానంలో ఎప్పుడు చూడని విషయాలు ఈ సంవత్సరమే, ఈ వారం, ఈ కొద్ది రోజుల నుంచే నేను చూస్తూ ఉన్నాను. ఇక జైంట్స్తోని లేకపోతే అలాంటి దీర్ఘ దేహులతో ఇక భారీ శరీరాకారాలు మరియు అంతేకాకుండా రాక్షసాకారాలతో యుద్ధం చేయడం, ఇది ఫిజికల్ వార్ కాదు, స్పిరిచువల్ వార్. బైబిల్లో రాయబడిన ప్రతి బ్యాటిల్, ప్రతి యుద్ధము అది స్పిరిచువల్ బ్యాటిల్, ఆత్మ సంబంధం. దేవుని ప్రజలు చేసే యుద్ధాలన్నీ కూడా ఆత్మ సంబంధమైన యుద్ధాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఈ రోజున ఒక యుద్ధాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. అంతేకాకుండా ఆ యుద్ధాన్ని ఈ 6వ అధ్యాయంలో ఉన్నటువంటి సర్వాంగ కవచంలో నుంచి చూడాలి. సో ఆ యుద్ధాలని ధ్యానించడం అనే దాని మీద ఎక్కువ ధ్యానం చేస్తూ ఉన్నాం మనం. యుద్ధాలు అందులో ఈరోజు మనం ధ్యానించబోయే యుద్ధం వచ్చేసి 2వ దినవృత్తాంతముల గ్రంథంలో రాయబడినటువంటి 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయంలో రాయబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి యుద్ధం. అసలు యుద్ధమే జరగలేదు కానీ యుద్ధం గెలిచినటువంటి యుద్ధం. అది యుద్ధం చేయకుండా గెలిచిన యుద్ధం. ఆ యుద్ధము ఫిజికల్ యుద్ధమే కానీ అది స్పిరిచువల్లో అనగా ఆత్మ సంబంధంగా దాన్ని గెలవడం జరిగింది. ఆ గెలిచిన అద్భుతమైనటువంటి ఆ యుద్ధం గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకుంటాం. మనందరికీ బాగా తెలుసు 20వ అధ్యాయంలో ఏం రాస్తుంది అక్కడ? ఎవరి గురించి రాస్తుంది? ఎనీబడి? 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయంలో ఎవరి గురించి రాస్తుంది? తలలెత్తండి పైకి, చెప్పండి. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయంలో ఎవరి గురించి రాస్తుంది? పాస్టర్ గారు పొద్దున్నే ప్రశ్నలు అడగండి. ఎవరి గురించి రాస్తుందండి? ఆయన పేరు గుర్తురాట్లే కానీ యెహోషాపాత్. ఎస్, యెహోషాపాత్ అనండి ఒకసారి. ఓకే, పక్క నుంచి ఎవరు అందిస్తే మనం చెప్తాం ఆన్సర్. యెహోషాపాత్ అనండి ఒకసారి. యెహోషాపాత్. ఈ జెహోషాపాత్, షాపాత్ అనే మాటకి షఫాత్ అనండి ఒకసారి. షోఫెత్ అంటే జడ్జ్ అని అర్థం, తీర్పు లేకపోతే న్యాయము, న్యాయపు తీర్పు, న్యాయాధిపతిని షోఫెత్ అంటే న్యాయాధిపతి. యెహోవా నా తీర్పరి, యెహోవా నా న్యాయాధిపతి, యెహోవా నా తీర్పు అని అర్థం. దేవునికి స్తోత్రం. ఆ యుద్ధాన్ని యాక్చువల్గా ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క 6 యుద్ధోపకరణాలు అక్కడ ఎలా వినియోగించబడ్డాయో జ్ఞాపకం చేయాలి. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఒకసారి వితర్కాలు లేకపోతే ఈ యొక్క దేవుని జ్ఞానాన్ని అడ్డగించే వాటిని, ఆలోచనలని చెరపట్టి ఎవరికి లోపరచాలి అనండి ఒకసారి గట్టిగా? క్రీస్తుకు లోపరచాలి. క్రీస్తు అనండి గట్టిగా. ఓకే, క్రీస్తు అంటే బాలయేసు కాదు. క్రీస్తు అంటే ఉయ్యాల్లో ఉన్నటువంటి బాలయేసు మాత్రమే కాదు, లేకపోతే ఆ మేంజర్ అందులో ఉన్నటువంటి, అక్కడే చూస్తే ఏదో మిస్ అయిపోతున్నాం.
లేదా శిలువ మీద వేలాడుతూనే ఉన్నటువంటి క్రీస్తు కూడా కాదు. అక్కడే లేడు ఆయన శిలువ మీద, లేకపోతే సమాధిలో ఉన్న క్రీస్తు కాదు. సింహాసనాసీనుడైన క్రీస్తు. క్రీస్తు గురించి మాట్లాడేటప్పుడు క్రీస్తు అనే పదం పలికిన ప్రతిసారి, జీసస్ ద క్రైస్ట్ అన్న ప్రతిసారి మన లిమిటేషన్ ఎక్కడో ఒక చోట ఒక ప్రాంతానికి, ఒక ఏరియాకి బంధించడం మంచిది కాదు. సమస్త సృష్టి సృష్టించబడక ముందే ఉన్నవాడు, ఒకవేళ ఇదంతా నాశనం అయిపోయిన తర్వాత కూడా ఆయన ఇంకా రాజుగా, ప్రభువుగా అలాగే ఉంటాడు. ఆయన క్రీస్తు అయి ఉన్నాడు. ఆమేన్. ఆయన పలానా రోజు పుట్టినటువంటి క్రీస్తు, జస్ట్ 33.5 years ఉన్నటువంటి ఆ క్రీస్తు గురించే మనం మాట్లాడుకోవట్లేదు. మనము క్రీస్తు అన్న ప్రతిసారి వాక్యమై ఉన్న క్రీస్తు గురించి మాట్లాడుకుంటున్నాం. వాక్యము శరీరం ధరించిన క్రీస్తు గురించి మాట్లాడుకుంటున్నాం. నీ కొరకు నా కొరకు మరణించి తిరిగి లేచిన క్రీస్తు గురించి మాట్లాడుకుంటున్నాం. ఇదే క్రీస్తును ఆశ్రయించిన వ్యక్తుల జీవితాల్ని మనం ఉదాహరణగా ఆ వ్యక్తుల సాక్ష్యాన్ని ముందు పెట్టుకొని బ్రతుకుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రైట్. ఈ యొక్క యెహోషాపాతు అనబడుతున్న ఈ రాజు గురించి కొంత ఇన్ఫర్మేషన్ కావాలి మనకి. ఓకే. ఈ యెహోషాపాతు అనబడుతున్న ఈ రాజు గురించినటువంటి ఇన్ఫర్మేషన్, అలా అంతేకాకుండా FYI ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఈ క్రానికల్స్, 2 Chronicles బుక్ గురించి కూడా చెప్పేస్తాను. 2 Chroniclesలో ఎవరి గురించి రాసి ఉంటుంది తెలుసా? మొత్తం క్రానికల్స్ బుక్ అంతా ఏముందంటే ఏం చెప్తారు ఒక్క మాటలో? నాట్ ఎగ్జాక్ట్లీ, యుద్ధాలు కాదు. ఎవరి గురించి రాసి ఉంటుంది 2 Chronicles? ఎవరి గురించి రాసి ఉంటుంది? మేధావులు, మహానుభావులు, చెప్పండి. చెప్పమ్మా. 2 Chroniclesలో దేని గురించి ఉంటుంది మొత్తం? మీకు తెలిసింది చెప్పండి, మీకేం ఉరిశిక్ష పడదు. 2 Chroniclesలో దేని గురించి? ఆయనకు ఓన్లీ ఏంటి? సొలొమోను. 2 Chronicles, 2వ దినవృత్తాంతముల గ్రంథము అని చెప్పబడే క్రానికల్స్లో దేని గురించి ఎక్కువ ఉంటుంది అంటే ఏం చెప్తారు? ఒక్క మాటలో చెప్పండి అంటే ఏం చెప్తారు? అమ్మా చెప్పండి, పర్లేదు చెప్పండి. రాజుల గురించి. దట్స్ గుడ్, మంచి ఆన్సర్. రాజుల గురించి రాసి ఉంటుంది. బట్ పర్టికులర్గా యూదా రాజుల గురించి మాత్రమే రాసి ఉంటుంది. ఏ రాజులు? ఓకే, బాగా వినాలి ఒకసారి. ఏ రాజులు? యూదా రాజులు. అంటే అర్థం ఏంటంటే, దావీదు రాజ్యాన్ని, అనగా దేవుడు ఇశ్రాయేలు రాజ్యం ఏదైతే ఉందో ఆ రాజ్యాన్ని మొదట, యునైటెడ్ ఇశ్రాయేల్ రాజ్యాన్ని పరిపాలించిన మొదటి రాజు సౌలు తర్వాత దావీదు తర్వాత సొలొమోను తర్వాత ఈ యొక్క 12 గోత్రాలకు సంబంధించిన ఈ గొప్ప రాజ్యం 2గా విడిపోయింది. ఆఫ్టర్ సొలొమోన్ తర్వాత రాజ్యము 2 ముక్కలు అయిపోయింది. ఆ 2 ముక్కల రాజ్యాన్ని పై రాజ్యం, కింది రాజ్యం, నార్థన్ కింగ్డమ్, సదరన్ కింగ్డమ్ అంటాం. ఓకే. ఉత్తర ఇజ్రాయేలు, దక్షిణ ఇజ్రాయెల్. ఆ యొక్క దక్షిణ ఇజ్రాయెల్ని యూదా రాజ్యం అని పిలుస్తాం. అనండి ఒకసారి మాట, యూదా రాజ్యం. ఈ యూదా రాజ్యము అనే ఆ యూదా రాజ్యాన్ని పరిపాలించిన రాజుల గురించి మాత్రమే ఈ 2వ దినవృత్తాంతాల గ్రంథం రాస్తుంది. అదే మరి రాజుల గ్రంథంకి వెళ్ళామనుకోండి, అక్కడ ఇశ్రాయేలు రాజు, యూదా రాజు, 2 కింగ్డమ్స్ యొక్క 2 రాజుల్ని, ఈయన రాజుగా ఉన్న పలానా సంవత్సరంలో ఈ దేశానికి ఈయన రాజు అయ్యాడు, ఈయన రాజుగా ఉన్న ఈ సంవత్సరంలో ఆ దేశానికి ఆయన రాజు అయ్యాడని 2 గురించి మెన్షన్ చేసి ఉంటుంది. ఎక్కడ? రాజుల గ్రంథంలో. బట్ దినవృత్తాంతంలో, 2వ దినవృత్తాంతంలో, పర్టికులర్లీ 2వ దినవృత్తాంతంలో గ్రంథం స్టార్ట్ అయ్యేది సొలొమోనుతో స్టార్ట్ అవుతుంది. దావీదు సొలొమోనుతో స్టార్ట్ అయిన తర్వాత, సొలొమోను మందిరం అవన్నీ అయిన తర్వాత, అప్రాక్సిమేట్లీ 9వ అధ్యాయం అయిన తర్వాత, సొలొమోను కుమారుడైన రెహబాము నుండి మొత్తం ఓకే యూదా రాజ్యాన్ని పరిపాలించిన రాజులు 20 మంది. ఎంతమంది? 20 మంది. ఆ 20లో నలుగురు వెరీ గుడ్ కింగ్స్, వెరీ గుడ్. ఇంకొక 6 మిక్స్డ్, ఐ థింక్ అనుకుంటా. మిగిలిన వాళ్ళందరూ కూడా బ్యాడ్ కింగ్స్. ఓకే. సో వెరీ గుడ్ అనే ఆ 4లో మొదటివాడు యెహోషాపాతు.
మొదటివాడు యెహోషాపాత్ ఒకడు, హిజ్కియా ఒకడు, ఉజ్జియా, ఇలాగ కొన్ని పేర్లు ఉన్నాయి. సో ఒక నలుగురు కింగ్స్ ఎవరైతే ఉన్నారు, ఈ నలుగురు చాలా గనులు. అందులో ఈ యెహోషాపాత్ మొదటివాడు. అంతేకాదు ఈ యెహోషాపాత్ గురించినటువంటి ఇంకొక మాట ఏం చెప్పాలంటే రిఫార్మర్ అంటాం. అనండి ఒకసారి మాట. అంటే రిఫార్మర్ అంటే ఏం చెప్పాలి? సంస్కర్త, సంఘాన్ని సమాజాన్ని సంస్కరించిన వాడు. సంస్కర్తల్ని రిఫార్మర్ అంటాం. యెహోషాపాత్ అనేవాడు రిఫార్మర్. ఓకే, చూడండి ఒకసారి. మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 36 అధ్యాయాలు ఉన్నాయి. ఇందులో ఎన్ని అధ్యాయాలు? ఈ 2వ దినవృత్తాంతముల గ్రంథంలో, జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పాను కదా, ఎందుకంటే సమయం వచ్చినప్పుడు చెప్పాలి, లేకపోతే తర్వాత మళ్ళీ ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి ఆన్సరే రాదు మనకి. నెక్స్ట్ టైం ఆన్సర్ మళ్ళీ వస్తుంది కాబట్టి మీకు ముందే చెప్తున్నాను. ఓకే, ఎప్పుడు మనం మాట్లాడుకోం కాబట్టి ఇవన్నీ చెప్తున్నాను. 2వ దినవృత్తాంత గ్రంథం అంతా కూడా యూదరాజుల గురించి రాస్తుంది. అందులో సొలొమోను గురించి అప్రాక్సిమేట్లీ 9వ అధ్యాయం అనుకుందాం. 9 తర్వాత నుండి 36 దాకా మిగిలిన ఎన్ని అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో, అనగా అప్రాక్సిమేట్లీ 26 చాప్టర్స్. ఆ 26 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎంతమంది రాజులు పరిపాలించారు? 20 మంది రాజులు పరిపాలిస్తే అందులో 4 అధ్యాయాలు ఈ ఒక్కడికి ఇవ్వబడ్డాయి. ఎవరికి? యెహోషాపాత్. మనందరికీ తెలిసింది ఏంటంటే ఓన్లీ ఆ 20వ అధ్యాయంలో ఉన్న యుద్ధం మాత్రమే తెలుసు మనకి. 20వ అధ్యాయంలో రాయబడిన యుద్ధాన్నే చాలా గొప్పగా చూస్తాం. కానీ అసలు విషయం ఏంటంటే యెహోషాపాతు చేసిన యుద్ధం గురించి తెలియాలంటే యెహోషాపాతు అనగా ఇది ఆఖరి అధ్యాయం ఆయన గురించి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయం అనేది యెహోషాపాతుకి ఇవ్వబడిన ఆఖరి అధ్యాయం. అంటే దానికంటే ముందు 17, 18, 19, 20 అధ్యాయాలు 4 కూడా యెహోషాపాతు గురించి రాస్తున్నాయి. ఈయన తండ్రి పేరు ఆసా. ఆసా అనే రాజు. ఈయన కూడా మంచి ఘనమైనటువంటి ప్రారంభం కలిగిన వాడే, మంచి గనుడే, అనగా రిఫార్మేషన్ అనేది మొదలుపెట్టిన వాడే. కానీ మధ్యలో జారిపోయినట్టుగా లేకపోతే తొలగిపోయినట్టు చూస్తాం. కానీ జాగ్రత్త గమనించండి ఒకసారి. పాయింట్ ఏంటంటే ఈ రిఫార్మర్గా పిలువబడుతున్నటువంటి ఈ యొక్క ఆసా కుమారుడైన యెహోషాపాతు జీవితంలో కొన్ని విషయాలు ముందు మనకు తెలియాలి. తెలిసిన తర్వాత ఆయన యుద్ధాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆ యుద్ధాన్ని హిస్టారికల్ బ్యాక్డ్రాప్ అండ్ జియోగ్రాఫికల్ బ్యాక్డ్రాప్, తర్వాత కాంటెక్స్చువల్ బ్యాక్డ్రాప్, తర్వాత స్పిరిచువల్గా ఆత్మ సంబంధమైనటువంటి మన ఈ రోజుకి నీకు నాకు అవసరమైనటువంటి అప్లికేషన్, క్రీస్తు యేసునందున్నటువంటి నీకు నాకు అవసరమైనటువంటి అప్లికేషన్ ఇందులో ఏముందో నేర్చుకోవాలి. ఇది మనం ధ్యానించాల్సిన పద్ధతి, అవగాహన చేసుకోవాల్సిన విధానం. గమనించండి ఒకసారి. ఇకపోతే ఇందులో ఏ ఒక్కటి మిస్ అయినా ఏదో ఒకదాన్ని పట్టుకొని ఏం ఆలోచిస్తామంటే యెహోషాపాతు యుద్ధం చేయలేదు, కేవలం వర్షిప్ చేశాడు, విస్తారమైన ధనం లాభం వచ్చింది ఆయనకి, సో కమాన్ లెట్స్ డూ వర్షిప్, అంతే. కానీ అంతకుముందు యెహోషాపాతు క్యారెక్టర్ ఏంటి, యెహోషాపాతు ఎలాంటి వాడు, ఏ సీజన్లో ఎలాంటి రిఫార్మేషన్, ఎంత ధైర్యంగా నిలబడ్డాడు, ఎంతమందిని ఎదిరించాడు, ఈ విషయాలు ఏం తెలియకపోతే, ఇలాంటి అంటే తన క్యారెక్టరైజేషన్ అర్థం కాకపోతే డైరెక్ట్గా ఆయన ఇమిటేట్, ఆయన వర్షిప్ చేశాడు, లెట్స్ డూ, మనం కూడా వర్షిప్ చేద్దాం. వర్షిప్ చేస్తే వాళ్ళు స్పాయిల్ అయ్యాక ఆ దోపుడు సొమ్మును పట్టు యుద్ధం చేయకుండా, ఒక్క కత్తి వాడకుండా, ఒక్క బాణం వేయకుండా యుద్ధం గెలిచారు. ఎలా గెలిచారు అంటే గెలవడమే కాదు, వారు ఆ యొక్క చనిపోయినటువంటి ఆ యొక్క వాళ్ళు చనిపోయారు. ఆ యొక్క యుద్ధానికి వచ్చినటువంటి వాళ్ళు చనిపోతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దోపుడు సొమ్ము, వెండి బంగారం విలువైనటువంటి వస్తువుల్ని దోచుకోవడానికి, ఒలుచుకోవడానికి 3 రోజులు పట్టిందట. ఓన్లీ వర్షిప్ చేస్తే ఇది జరుగుతుంది అని కనుక మనకు తెలిస్తే చాలా పొరపాటు చేస్తున్నాం మనం, కాంటెక్స్ట్ని మిస్ అయిపోతున్నాం. దేవునికి స్తోత్రం. పాయింట్ ఏంటంటే ఈ యెహోషాపాతు యొక్క 4 అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో 17, 18, 19, 20 నేను అన్నీ మాట్లాడను, కానీ జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, FYI మీకోసం. ఓకే, ఏంటంటే మొదటి అధ్యాయం ఒక రకంగా మాట్లాడితే, మొదటి అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, ఇలా ఒక ప్యాటర్న్ కనపడుతుంది. 18వ అధ్యాయం మొదలు పెట్టేటప్పుడు ఆ దినములైన పిమ్మట లేకపోతే మీదట అని స్టార్ట్ అవుతుంది. అంటే పర్టికులర్గా ఒక డే దగ్గర స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఎక్కడ, ఏ అధ్యాయం గురించి మాట్లాడుతున్నా? 18వ అధ్యాయం. 17వ అధ్యాయంలో ఆయన గొప్పతనం, ఆయన ఎలాంటి వాడు, ఏమేమి సంస్కరణలు తీసుకొచ్చాడో 17వ అధ్యాయం చెప్తుంది. 17వ అధ్యాయం ఏమేమి సంస్కరణలు తీసుకొచ్చాడో, సంస్కరణలు ప్రతి తరానికి అవసరమే,
ప్రతి వ్యక్తి కుటుంబానికి అవసరమే, ప్రతి వ్యక్తి జీవితానికి అవసరమే. రిఫర్మేషన్ సంస్కరణ మార్పు అనగా నీవు అప్గ్రేడ్ అవ్వడం అనేది ప్రతి తరానికి, ప్రతి వ్యక్తికి, ప్రతి సీజన్కి, ప్రతి కుటుంబానికి అవసరమే. ఏదో ఒకటి సంస్కరించుకుంటూ ఉండాల్సిందే మనం. ఆ సంస్కరించే వారికి దేవుడు ఎలా తోడై ఉంటాడో ఈ యెహోషాపాతు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. యెహోషాపాతుకు దేవుడు తోడై ఉన్నాడట. ఎంత తోడై ఉన్నాడంటే 17వ అధ్యాయం చెప్తుంది, యెహోషాపాతు వలన ఆ చుట్టుపక్కలంతా యెహోవా భయం ఉందట, ఒక్కరు కూడా యుద్ధం చేయలేకపోయారట. యెహోషాపాతు కాలంలో ఎవరు యుద్ధం చేయడానికి ఇష్టపడలేదట. ఇది 17వ అధ్యాయం మాట్లాడితే. అంతేకాదు, ఇంకోటి తెలుసా, ఈయన కొంతమందిని ఏర్పాటు చేశాడు, కొంతమందిని స్పెషల్లీ అపాయింట్ చేశాడు. వాళ్ళ అపాయింట్మెంట్ రీజన్ ఏంటంటే, వాళ్ళు చేసే పని ఏంటంటే ఊరు తిరగాలి, పట్టణం తిరగాలి, యెహోవా ధర్మశాస్త్రాన్ని ప్రకటించాలి, యెహోవా న్యాయమును ప్రకటించాలి. ఇది ప్రకటిస్తూ ఏది, ఎందుకు మనం ఏర్పాటు చేయబడ్డాం, ఎందుకు మనం ఎన్నిక చేయబడ్డాం, ఎందుకు ఇక్కడ ఉన్నాం, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్, నీ యొక్క నా యొక్క ఆ యొక్క క్రీస్తు నియమాన్ని ప్రకటించాడు అని చెప్పాలి. ఆ నియమాన్ని ప్రకటించడం అనేది ఇశ్రాయేలు ప్రజల మధ్య అనగా యూదా లేకపోతే ఆ యూదా దేశం, దక్షిణ దేశం అనబడుతున్నటువంటి ఆ దేశం అంతటా కూడా ఒకటి స్పిరిచువాలిటీ రిఫార్మ్ చేయబడింది. ప్రకటించే వారిని లేకపోతే ఆ సంస్కరణకు సంబంధించినటువంటి మొదటి భాగం చదువుదాం ఒకసారి, మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. మొదటిగా 17వ అధ్యాయం చూడండి ఒకసారి. 17వ అధ్యాయంలో 2వ వచనం చదువుతాను. అతడు యూదా దేశంలోని ప్రాకార పురములన్నింటి యందు సైన్యములను ఉంచి యూదా దేశమందు తన తండ్రి అయిన ఆస పట్టుకొనిన ఎఫ్రాయిము పట్టణముల యందును కావలి బలములను ఉంచెను. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచెను. యూదా వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. తర్వాత చూడండి ఒకసారి. కాబట్టి యెహోవా అతని చేత తర్వాత యెహోవా మార్గములందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరచుకొనిన వాడై. యెహోవా మార్గములందు నడుచుట, ఈ మార్గము అనే మాట నీకు నాకు అర్థం కావాలంటే ఎక్కడెక్కడి నుంచో చదువుకుంటూ రావాలి. యేసు నేనే మార్గం అనడం ఒకటే తెలుసు మనకి. ఆ నేనే మార్గం అంటానికి ఇంతకీ మార్గం అంటే ఏంటి? మార్గం అంటే ఇట్ ఈస్ నాట్ జియోగ్రాఫికల్ పలానా పాయింట్ నుంచి పలానా పాయింట్కి తీసుకెళ్ళే ఒక డైరెక్షనల్ ఒక పాత్ కాదు. మార్గము అంటే క్యారెక్టర్ ట్రైట్స్ అనగా గుణ లక్షణాలు అని అర్థం. దేవుణ్ణి మోసే అడిగాడట, నీ మార్గం నాకు తెలుపు అన్నాడట. ఆ దేవుని మార్గం ఏంటో ఆ మార్గం నేనే అని క్రీస్తు తను జీవించి చూపించాడు. 33.5 సంవత్సరాల జీవిత కాలంలో జీవించి చూపించిన క్రీస్తు, దేవునికి స్తోత్రం. ఇక విషయం ఏంటంటే ఆ మార్గంలో ఎందు నడుచుకుంటూ ఉన్నాడు ఈయన. అంతేకాదు, అతనికి ఐశ్వర్యము ఘనత మెండుగా ఉన్నాయట, మనసు దృఢపరచుకున్నాడు. తర్వాత ఇంకా నెక్స్ట్ 7వ వచనం చూడండి ఒకసారి. 7వ వచనం చదవం ఒకసారి. తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున యూదా పట్టణంలో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలైన తను మార్గమును అనుసరించడం మాత్రమే కాదు, ఆ ప్రాంత ప్రజలు వీళ్ళకి తెలియదంటారా? అబ్రహాం పిల్లలం కదా, లేకపోతే మోషే నడిపించుకొచ్చినటువంటి వారు యెహోషువ చేత విజయమునంది పలానా స్థలాన్ని ఆక్రమించుకొని ఉన్నారు కదా, వీళ్ళకి తెలియదంటారా? ప్రతి తరానికి అవసరమే అది. తర్వాత కంటిన్యూమా. జనుల పెద్దలైన బెన్హాయిలును ఒబద్యాను జకర్యాను నెతానియేలును మీకాయును షమాయ నెతన్యా జబద్యా ఆషాహేలు షెమిరామోతు యెహోనాదాను అదోనియా టోబియా టొబదోనియా అను లేవీలను యాజకులైన ఎలిషామాను యెహోవా రామును పంపెను. వారి యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమందును చేతపుచ్చుకుని యూదావారి మధ్య ప్రకటన చేయుచు యూదా పట్టణములన్నిటిను సంచరించుచు జనులకు బోధించిరి. యూదా దేశము చుట్టూ ఉండు దేశముల రాజ్యములన్నిటినీ
అన్నిటి మీదికి యెహోవా భయము వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధము చేయకుండిరి. ఫిలిస్తీయులలో కొందరు యెహోషాపాతుకు పన్నును కానుకలు, అరబీయులు కూడా పన్నులు కానుకలు ఇస్తున్నారు. ఇకపోతే పాయింట్ ఏంటంటే, ఇలాంటి క్యారెక్టర్ అయినది అంటే ఒక రిఫార్మేషన్, సంస్కరణకి సంబంధించిన, తనని తాను సంస్కరించుకోవడం మాత్రమే కాదు, తన ప్రజలను సంస్కరించడం అనే విషయానికి వచ్చేసరికి టోటల్ దేశాన్ని దేవుడు తనకిచ్చినటువంటి ఆ ప్రత్యేకతను బట్టి, తనకిచ్చిన పొజిషన్ బట్టి ఈ సంస్కరణలు జరిగిస్తూ వస్తున్నాడు. ఎవరైతే ఎక్కడైతే సంస్కరణలు జరుగుతూ ఉంటాయో అక్కడ ఎదురాడడం కామన్, ఏమంటామంటే సామాన్యం, ఇట్స్ వెరీ కామన్. అయితే ఆ ఎదురాడినటువంటి సందర్భం అంతే, ఇదంతా ఎదురాడడం ఒక ఎత్తు అయితే కాలు జారడం కూడా జరుగుతుంది. ఇంత బాగా మాట్లాడిన 18వ అధ్యాయం స్టార్ట్ అయ్యేసరికి అహాబు రాజు అంటే ఇశ్రాయేలు రాజు అయిన అహాబు రాజుతో వియ్యం పొందాడు అని రాస్తుంది. తన కుమారునికి అహాబు రాజు కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. అది ఎంత దూరం వెళ్ళిందంటే ఆ అహాబు రాజు కుమార్తె పేరు అతల్య. ఈ అతల్య కొన్ని సంవత్సరాలు యూదా రాజ్యాన్ని పరిపాలించింది, అత్యంత దారుణంగా పరిపాలించింది. అంతేకాదు ఆమె యెజబేలు కుమార్తె. అహాబు యెజబేల్ అనబడుతున్న వారి కుమార్తె ఎవరు? అతల్య. చూడండి ఒకసారి, బాగా తెలిసిన వారే అన్నీ తెలుసు అనుకుంటాం మనం, కానీ వారు కూడా జారిపోయిన. అయితే దీనంతటికి కారణం ఎవరు తెలుసా? యెహోషాపాతు రాజు. ఓకే, 18వ అధ్యాయం స్టార్ట్ అయ్యేటప్పుడు ఏమనుంటుందంటే, ఇది జరిగిన మీదట, అంటే ఇంత బాగా సెటిల్ అయ్యి అన్నీ బాగున్నాయి, అంత బాగుంది అనుకునే టైంకి ఒక రాంగ్ స్టెప్ పడింది. ఈ యెహోషాపాతు రాజు అహాబుతో వియ్యం పొందినప్పుడు అహాబు అన్నాడు, రామోత్ గిలాద్. ఈ 18వ అధ్యాయాన్ని మీరు ఇంటికి వెళ్ళాక చదవండి ఒకసారి. 18వ అధ్యాయాన్ని ఇంటికి వెళ్ళాక చదవండి ఒకసారి. ఈ రాజుల గ్రంథం అన్నీ కూడా మనకు దేన్ని తెలియజేస్తా అంటే, దేవుని రాజ్యము, దాని పునాదులు, దానికి సంబంధించిన ఆనవాలు, దానికి సంబంధించిన శ్రేష్టత, దాని యొక్క మహిమను మనకు తెలియజేస్తాయి. దేవుని రాజ్య మహిమ, దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో అవన్నీ తెలియజేస్తూ ఉంటాయి. ఇకపోతే చూడండి ఒకసారి, ఈ 18వ అధ్యాయం ఇంటికి వెళ్ళాక చదవమని చెప్పాను కదా, ఇందులో మీరు గమనిస్తే ఈ అహాబు రాజు యెహోషాపాతుతో అంటాడు, మనము రామోత్ గిలాదు ప్రాంతం కూడా మనదే కదా, ఆ గిలాదు ప్రాంతాన్ని జయిద్దాము, వస్తావా అని అడిగితే ఈ యెహోషాపాతు ఏమన్నాడు తెలుసా? నేను నీవాడను, నా జనులు నీవారు అన్నాడట. అని వెళ్దాం అన్నాడట. వెళ్దాం అన్న తర్వాత యెహోవా యొద్ద విచారణ చేద్దాం అన్నాడట. 400 మంది ప్రవక్తలు విచారణ చేస్తున్నారు అక్కడ. 400 మంది ప్రవక్తల మధ్యలో విచారణ జరుగుతుంది. మెజారిటీ అంటాం దాన్ని. మెజారిటీ అందరూ ఒకటే మాట చెప్తున్నారు, ఏంటో తెలుసా? మీరు వెళ్ళండి గెలుస్తారు, మీరు వెళ్ళండి గెలుస్తారని చెప్పారు. కానీ విషయం ఏంటో తెలుసా? ఆ యుద్ధం ఇశ్రాయేలు రాజుకి అపజయాన్ని, అనగా ఇశ్రాయేల్ రాజు మరణం, అహాబు రాజు మరణించడానికి అది కారణం. దానికి ముందు ఒక ప్రవక్త గురించి రాసి ఉంటుంది అక్కడ, మీకాయా అనే ఒక ప్రవక్త గురించి రాసి ఉంటుంది. మీకాయా అనే ఒక ప్రవక్త, ఎవరికైనా తెలుసా మీకాయా అనే ప్రవక్త గురించి? తెలియదు, ఇందాం. ఈయన గురించి ఏంటంటే, ఎంతమంది ప్రవక్త ప్రవచిస్తున్నారని చెప్పాను? 400 మంది ఏమని చెప్తున్నారు? యుద్ధానికి వెళ్ళండి అని చెప్తున్నారు. అయితే ఈ యెహోషాపాతుకి ఏదో డౌట్, వీళ్ళందరూ కాక యెహోవా యొద్ద విచారణ చేయడానికి ఇంకెవరైనా ఉన్నారా అని అడిగాడు. ఇంకెవరైనా ఉన్నారంటే అప్పుడు అహాబు అన్నాడు, ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఈ మికాయా. ఈయన ఎప్పుడు నా గురించి కీడే మాట్లాడతాడు, నెగిటివ్గానే చెప్తాడండి, పాజిటివ్గా అసలు చెప్పడు, అందుకే ఆయన పిలవలేదు. అయితే ఆయన్ని పిలిపిద్దాం అన్నాడు. పిలుచుకొచ్చిన తర్వాత ఆయన నిలబడి ఫస్ట్ డైలాగ్, ఫస్ట్ మాట ఎవరు? మికాయా. యుద్ధానికి వెళ్ళొచ్చా అని అడిగితే ఆయన ఏమన్నా, వెళ్ళి విజయం ఉందండి అన్నాడు. వెళ్ళి విజయం ఉందండి అన్నాడు. అన్నప్పుడు ప్రమాణం చేసి చెప్పు, లేకపోతే నీకు ప్రమాణం చేయించుకున్నాను కదా, నువ్వు నాకు నిజమే చెప్పాలని అంటే అప్పుడు అంటాడు. ఆయన చెప్పే విషయం వింటే ఆశ్చర్యం వేస్తుంది. దేవుడు సింహాసనం మీద కూర్చొని ఉంటే, సర్వ సైన్యం ఆయన చుట్టూ ఉంటే, దేవుడు ఒక ప్రకటన చేశాడట. ఈ అహాబు రాజును ప్రేరేపించడానికి రామోత్ గిలాదుకి మీదికి పోయి, రామోత్ గిలాదులో అహాబు రాజు చనిపోవడం కోసం యుద్ధానికి వెళ్ళడానికి ప్రేరేపించడానికి ఎవరిని పంపిద్దామా అని అడిగాడట. ఎవరైనా వెళ్తారా అంటే, అక్కడున్న, ఎక్కడ ఇది? పరలోకంలో
దేవుని సింహాసనం ఎదుట జరిగే విషయం. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరి ఆలోచన వాళ్ళు చెప్పారట. అయితే ఒక ఆత్మ మధ్యలో దేవుని ఎదుటకు వచ్చిందట. ఒక ఆత్మ వచ్చి నేను వెళ్తాను అన్నదట. అని ఆత్మ ఏం చేసిందట తెలుసా? ఎలా చేస్తావు నువ్వు, ఎలా గెలుస్తావు, ఎలాగా ఈ పని ముగిస్తావంటే ఆత్మ చెప్పిందట, ఆ 400 ఆ యొక్క ఇశ్రాయేలు ప్రవక్తలందరిలోకి వెళ్ళి వాళ్ళని నింపి ఏం చేస్తానట, అబద్ధమాడు ఆత్మగా వారికి నేను అబద్ధాన్ని చెప్తాను. వారు అబద్ధమాడుతూ ఉంటే వారి అలాగా ఈ యొక్క అహాబు రాజు ప్రేరేపించబడి 400 మంది ప్రవక్తలు వెళ్ళు 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 యుద్ధానికి వెళ్ళు అని చెప్తే వెళ్తాడుగా. అలా ప్రేరేపించడం దేవునికి కావాలట. అలా ప్రేరేపించడానికి ఎవరు వెళ్తారంటే ఈ ఆత్మ వచ్చి ఆ 400 ప్రవక్తల మందిని నింపిందట. ఆ 400 మంది చెప్తూ ఉంటే ఇది నేను చూశానని చెప్పి ఎవరు చెప్తున్నారు? మికాయా చెప్తున్నాడు. చెప్తే దీనికి ముందు ఇంకొక ఆయన ఉన్నాడు, సిద్కి అనే ఒక రాజు, ఒక ఏమంటారు 2 కొమ్ములు చేసుకొచ్చాడు, ఎనప కొమ్ములు తీసుకొచ్చి, ఇదిగో నీవు రామోత్ గిలాద్కి పోయి ఇలా పొడుస్తూ ఉంటావు అని చెప్పి దాన్ని ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నాడు. అంతేకాదు ఆ వ్యక్తి ఈ మికాయాను చంప మీద కొట్టాడు. ఎవరు? సిద్కి అనే రాజు మికాయా అనే రాజును సిద్కి అనే ప్రవక్త మికాయా అనే ప్రవక్తని చంప మీద కొట్టి, నువ్వు ప్రవచించినట్లు నీకు బయలుపరిచిన యెహోవా ఆత్మ ఏ దిక్కు నుంచి నీ దగ్గరికి పోయాను, నీ దగ్గరికి ఎలా వచ్చాడు చెప్పు నన్ను దాటి అన్నట్టుగా మాట్లాడితే, ఒక రోజున నువ్వు ఈ గదిలో ఆ గదిలో దొరకకుండా అందరు నిన్ను తరుముతుంటే తప్పించుకుంటావు కదా, పారిపోయి ఎక్కడ దాక్కుందాం అప్పుడు తెలుస్తుంది నీకు అంటాడు. ఇదంతా ఏ అధ్యాయం? ఇది 18వ అధ్యాయం. ఎందుకు దీని గురించి మాట్లాడాలంటే, ఇది జరిగినప్పుడు ఈ యుద్ధంలో ఏం జరిగిందంటే, యుద్ధం జరుగుతున్నప్పుడు ఈ అహాబు రాజు ఏం చేశాడంటే, నేను మారువేషం వేసుకుంటాను అన్నాడు. ఇశ్రాయేల్ రాజు నేను మారువేషం వేసుకుంటాను, నువ్వు నార్మల్గా వెళ్ళంటే, అక్కడ యాక్చువల్గా ఆ దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం అహాబు రాజు చనిపోవాలి. యెహోషాపాతు సడన్గా ఏదైతే కాలు జారి నీ జనమే నేను మీ వాడను అని చెప్పాడు కదా, ఇలాంటి ఆయన వెళ్తూ ఉంటే ఇశ్రాయేలు రాజే ఈ యెహోషాపాతు అనుకొని అహాబు రాజు యెహోషాపాతుని పొరపడి ఆయన దగ్గరికి కొంతమంది వచ్చి ఆయనతో యుద్ధం చేస్తున్నప్పుడు యాక్చువల్గా అయితే చచ్చిపోవాలి. అప్పుడు యెహోషాపాతు అయిపోయింది ఆయన పని. అలాంటి టైంలో యెహోవాకు మొరపెట్టాడట. ప్రభువా అని దేవునికి మొరపెడితే విచారణ చేసే విషయంలో మంచి గుణాలు ఉన్నాయి, విచారణ చేసే విషయంలో మంచిదే. ఓకే, ఏది యుద్ధానికి వెళ్దాం నీ జనం అని చెప్పి అలయన్స్ అయ్యాడు, కానీ నేను వెళ్తుంది కరెక్టా కాదా మళ్ళీ డౌటు. సరే మొత్తానికి వెళ్ళిపోయిన తర్వాత ప్రాణ సంకటం వచ్చినప్పుడు ప్రభువా అని చెప్పి దేవునికి మొరపెడితే అప్పుడు యెహోవా అతన్ని తప్పించి రక్షించను అని రాసి ఉంటుంది. వారి మధ్యలో నుండి దేవుడు అతన్ని రక్షించాడు. ఎవరిని? యెహోషాపాతు ఆ రక్షణ పొందిన తర్వాత ఏది అంతేకాదు, ఈ మరి మారువేషంలో ఉన్న ఈ రాజు అహాబు రాజు ఎట్లా చచ్చిపోయాడంటే, అందులో ఆ యోధులు ఎవరైతే ఉన్నారో ప్రత్యేకంగా పర్టికులర్గా ఇశ్రాయేల్ రాజును బంధించడం కోసం వచ్చినటువంటి వాళ్ళు గురి చూడకనే బాణం వేసాడట ఒకడు. ఆ బాణం వేస్తే అది వెళ్ళి ఇశ్రాయేల్ రాజు యొక్క కవచం యొక్క మధ్యలో నుంచి తనకు గాయం చేస్తే అలాగా అహాబు రాజు చచ్చిపోయాడు. ఆయన రథమంతా రక్తపు మడుగుగా మారితే అది తీసుకెళ్ళి కడుగుతుంటే కుక్కలు నాకు ఇది ప్రవచన నెరవేర్పు అంటాం. సరే ఇదంతా నా ఉద్దేశం కాదు, ఇదంతా చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ అంటే ఎలాంటి పరిస్థితుల మధ్య మొదలుపెట్టినప్పుడేమో ఒక సంస్కర్తగా మొదలుపెట్టిన యెహోషాపాతు రాజు, ఈ 2nd చాప్టర్కి వచ్చేసరికి దారుణమైనటువంటి రామోత్ గిలాదు యుద్ధం, ఈ యుద్ధం గురించి మాట్లాడిన తర్వాత అంటే మనం ఏమంటాం దీన్ని, కొరప్రాణం లేకపోతే త్రుటిలో తప్పించుకున్నటువంటి వ్యక్తి అలా తప్పించుకున్నాడు ఆయన, అంతే తప్ప ఏమంటాము అలా అదే సంస్కర్త జీవితాన్ని కొనసాగించకుండా తప్పటడుగు వేసినప్పుడు ఆ యొక్క దేవుడు తనని ఎంతగా కాచి కాపాడాడంటే దాని గురించి రాసి ఉంటుంది. ఇప్పుడు అవన్నీ నేను చూపించలేను, కానీ పాయింట్ ఏంటంటే అక్కడ ఏమని రాస్తుందంటే క్లియర్గా, నీవు దేవుని మార్గం విషయంలో నీవు కలిగి ఉన్నటువంటి నీ ప్రత్యేకమైన మనస్సును బట్టి దేవుడు నిన్ను తప్పించాడు అని ప్రవక్త చెప్తాడు ఆయన దగ్గరికి వచ్చి. ఆ మాట అన్నప్పుడు చూడండి ఒకసారి, దాని నుంచి ఆయన బయటపడి పారిపోయి తప్పించుకొని అంటే చావాల్సినోడు బ్రతికాడు. ఏమంటే అర్థమైందిగానే మాట్లాడేది. మనకు కూడా అలాంటి నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ కానీ లేకపోతే సమస్యలు కానీ ఇలాంటి చోట నుంచి మనం బయటికి వచ్చాం. బయటికి వచ్చిన తర్వాత ఇప్పుడు అంతకుముందు సంస్కరణ ఇప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ
అంతకుముందు సంస్కరించే జీవితం నుంచి ఇప్పుడు ఎలా మారిపోతాం? ఇంకా బెస్ట్ సంస్కర్తలుగా మారిపోతాడు. అలాగా అద్భుతంగా 19వ అధ్యాయం మొత్తం మళ్ళీ సంస్కరణలు చూస్తాం. 17వ అధ్యాయం సంస్కరణలతో రాయబడితే 18వ అధ్యాయంలో యుద్ధం. ఆ యుద్ధంలో కొరప్రాణంతో త్రుటిలో తప్పించుకున్నాడు. కొరప్రాణం తప్పు కానీ త్రుటిలో తప్పించుకున్నాడు. కొంచెంలో తప్పేది ఆయన చావు. అలాంటి రాజు మళ్ళీ 19వ అధ్యాయం వచ్చేసరికి ఈసారి దేవుని భయంతో నిండుకున్నాడు. ఒక ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత, ఒక అనుభవం కొలిన తర్వాత మనము ఎంత మారిపోతామో తెలుసు మనకి. 19వ అధ్యాయం అద్భుతమైనటువంటి సంస్కరణల గురించి మాట్లాడుతుంది. అవన్నీ జరుగుతూ ఉండగా అప్పుడు స్టార్ట్ అవుతుంది మన యుద్ధం. అప్పుడు స్టార్ట్ అవుతుంది మనం ఈరోజు మాట్లాడాలనుకున్నటువంటి యుద్ధం. ఏంటి ఆ యుద్ధం అంటే, ఆ 20వ అధ్యాయం మొదటి ఇది అయిన తరువాత అని స్టార్ట్ అవుతుంది. 17వ అధ్యాయం అయిన తర్వాత 18వ అధ్యాయం స్టార్ట్ అయింది కదా. 19వ అధ్యాయం సంస్కరణలు అయిన తర్వాత ఇప్పుడు 20వ అధ్యాయం స్టార్ట్ అయింది. ఈ 20వ అధ్యాయాన్ని సింపుల్గా మూడు భాగాలుగా డివైడ్ చేస్తాం. జాగ్రత్తగా వినండి ఒకసారి. ఒకటి ఫస్ట్ పార్ట్. ఓకే, అన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకోలేం కానీ జస్ట్ అవుట్లైన్ చెప్పేసి ముగిస్తాను. ఫస్ట్ పార్ట్ ఏంటంటే ప్రీ వార్ స్ట్రాటజీ. యుద్ధం జరగక ముందు ఎలాంటి జీవితం, ఎలాంటి అనుభవం, ఎలాంటి స్టెప్స్ తను తీసుకున్నాడు, ఎలా స్పందించాడు. ప్రీ వార్ స్ట్రాటజీ. నెంబర్ 2 వార్ స్ట్రాటజీ. నెంబర్ 3 పోస్ట్ వార్ స్ట్రాటజీ. మూడు భాగాలు ఉంటుంది. ప్రీ వార్ స్ట్రాటజీ ఏంటంటే యుద్ధం వచ్చింది అని తెలియగానే ఇప్పుడు యుద్ధానికి వచ్చే వాళ్ళు ఎవరు? ఓకే, రామోత్ గిలాద్ అనేదేమో పోయినసారి మనం మాట్లాడాం. బాషాను గిలాదు దేశం మాట్లాడుకున్నాగా, అది గిలాద్. అది యాక్చువల్గా రామోత్ గిలాద్ అంటే ఆ ప్రాంతం. సో ఆ ప్రాంతాన్ని జయించాలని ఇజ్రాయెల్ బయలుదేరుతుంటే నాతో పాటు నూరు అంటే ఈయన వెళ్ళిపోయాడు. సో మొత్తానికి చావు తప్పి త్రుటిలో ప్రాణం మీదకి వచ్చింది. ప్రాణం దక్కించుకొని బయటికి వచ్చాడు. ఇప్పుడు యుద్ధానికి వచ్చే వాళ్ళు 3 వస్తున్నారు. ఈ యుద్ధం 3తో ఎవరెవరు? రామోత్ గిలాదు వేరు, ఈ యుద్ధం వేరు. రామోత్ గిలాదు ఎవరిదంటే సిరియనులతో యుద్ధం. అది ఎవరితో యుద్ధం? అది సిరియన్స్ అంటాం, సిరియనులతో యుద్ధం. కానీ ఇప్పుడు చేసేది దక్షిణ దేశం యుద్ధం, అనగా ఆ యొక్క సదరన్ కింగ్డమ్ యొక్క యుద్ధం. ఎవరు ఆ యుద్ధం చేసేవాళ్ళంటే 3: మోయాబీయులు, అమ్మోనీయులు, మయోనీయులు. అనండి ఒకసారి. ఎవరిలు 3 అంటే మోయాబీయులు, అమ్మోనీయులు ఇద్దరు కూడా లోతు సంతానం. తర్వాత మయోనీయులు అంటే షయీర్ వాస్తవ్యులు, అంతేకాదు ఏదోమీయులు అని అర్థం. అంటే ఏషావు సంతతి వాళ్ళు, లోతు సంతతి వాళ్ళు, ఈ యొక్క ఇస్సాకు యాకోబుల సంతతి అయినటువంటి, అందులో యూదా సంబంధమైనటువంటి యూదా రాజు అయినటువంటి యెహోషాపాతు మీదకి విస్తారమైనటువంటి సైన్యంగా ఒక అలయన్స్గా ఫామ్ అయ్యి వస్తున్నారు. అప్పటిదాకా ఇంకోటి, వీళ్ళకి ఇంతకుముందు యుద్ధం చేయడానికి భయం ఉంది. వీళ్ళకి ఇంతకుముందు యెహోషాపాతు మీద యుద్ధం చేయడానికి భయం ఉంది. ఎప్పుడైతే రామోత్ గిలాదు యుద్ధంలో యెహోషాపాతు ఎలాగైతే ఆ యొక్క త్రుటిలో తప్పించుకున్నాడో, ఆ తర్వాత సంస్కరణలు చేసిన తర్వాత అప్పటికి ఈయన మీద వాళ్ళకి ధైర్యం వచ్చింది, యుద్ధం చేయొచ్చు మనం అని చెప్పి ఒక అలయన్స్గా ఫామ్ అయ్యి వస్తున్నారు. విస్తారమైన సైన్యం అని రాస్తుంది. ఓకే, ప్రీ వార్ స్ట్రాటజీ అనగా యుద్ధానికి వెళ్ళక ముందు యుద్ధ వార్త, యుద్ధంను గురించి విన్నప్పుడు ఏం చేయాలి, యుద్ధాలకి సంబంధించిన విషయాలు మనం విన్నప్పుడు గమనించండి ఒకసారి. ఇప్పుడు మనకి యుద్ధాలతో సంబంధం ఏంటంటే మనకు కూడా ఎమోషనల్గా, ఫిజికల్గా, స్ట్రాటజికల్గా ప్లాట్స్, ప్లాన్స్, ఉరులు, ఉచ్చులు, ఆ యొక్క ఏమంటాం వలల చేత నింపబడి ఉన్నటువంటి ప్రపంచంలో మనం బ్రతుకుతున్నాం. స్పిరిచువల్గా కాలు జారే స్థలంలోనే మనం ఉన్నాం. అయితే దేవునికి స్తోత్రం, అలా ఉన్నటువంటి మనము రక్షించబడడం కోసం, మనకి మేలు చేయడం కోసం ఈ యుద్ధాల పాఠాలు మనకి బోధిస్తున్నాయి. అందులో ప్రీ వార్ స్ట్రాటజీ. ఎప్పుడైతే ఈ యుద్ధం గురించి వినగానే చేసిన మొదటి పని ఏంటంటే ఉపవాసం ప్రకటించబడింది. అనండి ఒకసారి మాట కొంచెం గట్టిగా. ఉపవాసం ప్రకటించబడింది, తర్వాత ప్రార్థన చేస్తున్నాడు. ఓకే, ప్రార్థనలో దీన్ని స్ట్రాటజిక్ ప్రేయర్ అంటాం. అనండి ఒకసారి కొంచెం గట్టిగా మాట్లాడాలి. స్ట్రాటజిక్ ప్రేయర్స్ అంటే ఆ యొక్క ఎల్లప్పుడూ
ఆత్మ ఖడ్గాన్ని వినియోగించి, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గాన్ని వినియోగించి పరిశుద్ధులందరి కోసం ఊరికేనే ప్రార్థన చేయడం కాదు, కానీ స్ట్రాటజిక్ ప్రేయర్స్ అంటాం. యెహోషాపాతు యొక్క స్ట్రాటజిక్ ప్రేయర్ చాలా పవర్ఫుల్ ప్రేయర్. అది అందులో 5 విషయాలు ఉన్నాయి. నెక్స్ట్ వీక్ మాట్లాడుకుంటాం. ఆ స్ట్రాటజిక్ ప్రేయర్లో ఏమేమి చెప్పబడ్డాయి, ఆ స్ట్రాటజిక్ ప్రేయర్లో ఏ అంశాలు ఆయన మెన్షన్ చేశాడు. యాక్చువల్గా లోతు కుటుంబమైన అమ్మోనీయులు, మోయాబీలకి, షెయీరు అనగా ఏదోమీలకి వాళ్ళ రాజ్యాలు వాళ్ళకి ఇవ్వబడ్డాయి. నేను వారికి స్వాస్థ్యంగా ఇచ్చాను, మీరు వాళ్ళతో యుద్ధం చేయొద్దని చెప్పాడు దేవుడు. యుద్ధం చేయొద్దు అని చెప్తే వాళ్ళని వదిలిపెట్టి వచ్చారు వీళ్ళు. ఓగును జయించిన వీళ్ళు, సీహోనును జయించిన వీళ్ళు, తర్వాత ఆరాదు రాజును జయించిన వీరు. అలాంటి వారు ఇప్పుడు ఈ యొక్క మోయాబీలు, అమ్మోనీయులు, తర్వాత షెయీరు అనగా ఏదోమీలను విడిచిపెట్టారు. వాళ్ళతో యుద్ధం చేయలేదు, ఎందుకంటే ఆ స్వాస్థ్యాన్ని నేను వారికి ఇచ్చాను అన్నాడు దేవుడు. మీకు ఎలాగ ఈ స్వాస్థ్యం ఇవ్వబోతున్నానో ఇది వాళ్ళది వదిలేయండి అని చెప్తే, ఇప్పుడు చూడయ్యా వాళ్ళు మాకు ఎట్టి ప్రత్యుపకారం చేస్తున్నారో చూడు అంటారు ఆయన చివరిలో ప్రార్థనలో. మాకు ఎట్టి ప్రత్యుపకారం, ఇదిగో మేము ఎంత మేలు చేశాం కదా, ఇంత మేలు చేస్తే వీళ్ళు చూడు మా మీదకి ఎలా. ఓకే, ఇంకోటి తెలుసా, ఆ ప్రేయర్ని ఒక పేరు పెట్టి పిలుస్తాను, జెన్యూన్ ప్రేయర్ అనండి ఒకసారి, కొంచెం గట్టిగానండి. ఎంత జెన్యూన్ అంటే, నాకున్న శక్తి, నాకున్న బలము ఏమీ లేదు నా దగ్గర, ఏమి చేయాలో తోచలేదని చెప్పి తెలుగులో రాస్తుంది. తెలుగులో ఏమి చేయాలో నాకు అర్థం కావట్లేదని రాస్తుంది. బట్ ఇంగ్లీష్లో లేకపోతే హీబ్రూలో ఏమన్నదంటే అవర్ ఐస్ ఆర్ అపాన్ యూ అని రాస్తుంది. నాకున్న బలం లేదు, నాకు వాళ్ళతో యుద్ధం చేసేంత శక్తి బలం మాకు లేదు, కానీ మా కళ్ళు మాత్రం నీ తట్టు చూస్తున్నాయి. దీంట్లో మనం ఒక్కొక్క యాక్చువల్గా అయితే దాన్ని ఆ స్ట్రాటజిక్ ప్రేయర్ ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత అల్టిమేట్లీ దాంట్లో ఈ యొక్క ఎఫెసీ పత్రికలు ఏవైతే ఆ యొక్క యుద్ధోపకరణాలు, శరీర సంబంధమైన యుద్ధాన్ని ఆత్మీయంగా గెలిచాడు యెహోషాపాతు. యెహోషాపాతు అంటే దేవా నువ్వు తీర్పు తీర్చవా అని అడుగుతాడు లాస్ట్కి ఆ ప్రార్థనలు. ఇదిగో మేము ఆ రోజున అనగా కొన్ని వందల సంవత్సరాల క్రింద వాళ్ళని విడిచిపెట్టి వచ్చినందుకు ఇదిగో మాకెట్టి ప్రత్యుపకారం చేస్తున్నారో చూడయ్యా, మేము మేలు చేశాం కదా, మాకు ఉపకారం ఇదేనా వాళ్ళు చేసేది, మాకు న్యాయం తీర్చవా అని అడుగుతున్నాడు. ఆ జెన్యూన్ ప్రేయర్. అంతేకాకుండా మాకు శక్తి చాలదు, మా వల్ల కాదు, మా చేత కాదు, ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకోవడం, ఉన్నది ఉన్నట్టుగా కుమరించడం, ఉన్నది ఉన్నట్టుగా ఆయన ముందు కుమరించేసి మాట్లాడుతున్నాడు. చాలాసార్లు హెసిటేట్ చేస్తాం ప్రార్థన చేయడానికి. జెన్యూన్ ప్రేయర్ అంటే కంప్లీట్గా ఇదిగో ఇది ప్రభువా నా పరిస్థితి, నాకు ఇలా అనిపిస్తుంది, ఆయన నాకు ఇలా ఉంది, నాకు ఇలా అనిపిస్తుంది అని చెప్పి ఉన్నది ఉన్నట్టుగా కుమరించేయడం. అలా కుమరించడం చాలా మేలు, దేవునికి స్తోత్రం. అంతేకాకుండా ఆయన ఒక హిస్టారికల్ కవెనెంట్ని కనెక్ట్ చేస్తాడు. అంతేకాకుండా టెంపుల్ని కనెక్ట్ చేస్తాడు మధ్యలోకి. టెంపుల్ని కూడా తీసుకొచ్చి మధ్యలో యాడ్ చేస్తాడు. ఏది ఆ ప్రార్థనలో, ఇదిగో ఈ టెంపుల్ పెట్టావు, ఇదిగో ఈ నిబంధన, ఇవన్నీ చేసావు, వీళ్ళకేమో మేము వదిలిపెట్టి వచ్చాం, ఇది జరిగింది, ఇది జరుగుతుంది, ఇలా ఉంది మా పరిస్థితి, మా దగ్గర ఏం లేదు, మా కళ్ళు మీ మీదే ఉన్నాయి, మాకు తీర్పు తీర్చవా. స్ట్రాటజిక్ ప్రేయర్ అనండి ఒకసారి అన్నమాట. ప్రార్థన ఒక స్ట్రాటజిక్గా, రోగం కోసం ప్రార్థన చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేయాలి, దేవా రోగం తీసే కాదు, రోగము కోసం ప్రార్థన చేసేటప్పుడు ఎలాంటి స్ట్రాటజీతో ప్రార్థన చేయాలి. ఆత్మ సహాయం చేస్తాడు ప్రార్థన చేయడానికి. ఉచ్చరింపశక్యము కానీ మూలుగులు అంటే కేవలం మూలుగులు మాత్రమే కాక ఆ ప్రార్థన చేయడానికి సంబంధించిన జ్ఞానం కూడా ఇస్తాడు, అవగాహన కూడా ఇస్తాడు. వాక్యపు అవగాహన, జ్ఞానవాక్యం, బుద్ధివాక్యం కూడా అదే ఆత్మ మనకి సహాయం చేస్తాడు. జ్ఞానవాక్యాన్ని, బుద్ధివాక్యాన్ని ఇచ్చి మూలుగులతో మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడు. ఓన్లీ మూలుగులు చేసి జ్ఞానము లేదు, బుద్ధి లేదు, జ్ఞానము వద్దు, బుద్ధి వద్దండి మాకు, ఓన్లీ మాకు మూలుగుతాం అంతే, ఓన్లీ భాషలు మాట్లాడతాం. భాషలతో ప్రార్థన చేయడం ఎంత అవసరమో స్ట్రాటజిక్ ప్రేయర్స్, ఫెయిత్ ప్రేయర్స్ అవి, విశ్వాస సహితమైన నిరీక్షణ సంబంధమైనటువంటి ప్రేయర్. అందుకని ఈ వారికి ఒక పేరు పెట్టాను నేనంటే ఏమని అనిపించిందంటే ఆ వారికి వార్ ఆఫ్ హోప్, నిరీక్షణలో నిలబడి ఉండటానికి సంబంధించిన యుద్ధం. అది నిరీక్షణ ఆధారాలు కోల్పోతున్నాం, అయ్యా నిరీక్షణే కనపడట్లేదు, మాకు హోప్లెస్ కండిషన్ లాగా ఉంది, మాకు నిరీక్షణలో నిలబడడానికి మేము యుద్ధం చేస్తున్నాం అని. ఇంకోటి తెలుసా, ఆ యుద్ధం యొక్క ప్రారంభం చివర
2 ప్రాంతాల పేర్లు చెప్పబడ్డాయి. తెకోవా అరణ్యం అనండి ఒకసారి కొంచెం గట్టిగా. తెకోవా అరణ్యం నుండి ఈ యుద్ధ ప్రారంభం తెకోవా అరణ్యం దగ్గర మొదలు పెడితే ముగింపు ఎక్కడ తెలుసా? బెరాకా లోయ, వ్యాలీ ఆఫ్ బెరాకా. ద విల్డర్నెస్ ఆఫ్ తెకోవా, వ్యాలీ ఆఫ్ బెరాకా. చెప్పండి ఒకసారి, చెప్పాలి గట్టిగా అనండమ్మ గట్టిగా. తెకోవా అరణ్యం, తర్వాత బెరాకా లోయ. బెరాకా అంటే ఏంటి? బ్లెస్సింగ్స్, ఆశీర్వాదం, దీవెన, ఆశీర్వాదపు లోయలోకి అనగా ముగింపది. ఆ యొక్క యుద్ధం యొక్క ముగింపు జరిగింది బెరాకా లోయలో. మొదలుపెట్టింది ఎక్కడ? వారి యుద్ధ ప్రయాణాన్ని, యుద్ధ పంక్తులు తీరి వారి ప్రయాణం మొదలుపెట్టింది తెకోవా. తెకోవా అంటే ఏంటి? హీబ్రూలో తిక్వా అంటే అర్థం ఏంటో తెలుసా? హోప్, నిరీక్షణ. నిరీక్షణ అరణ్యంలోకి వెళ్ళాం. అరణ్యము విల్డర్నెస్ అంటే ఆ విల్డర్నెస్లో ఎలాంటి నిరీక్షణాస్పదం కనపడదు. బట్ స్టిల్ అవర్ ఐస్ ఆర్ అపాన్ యూ లార్డ్. నా కళ్ళు, మా దృష్టి మీ మీదే ఉందయ్యా. సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు, నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం విశ్వాసం అనబడుతున్న ఆ విశ్వాసానికి కర్త కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు, సులువుగా చిక్కులు పెట్టు పాపను విడిచిపెట్టి ఓపికగా పందెములో పరిగెత్తుదాం. అందరూ లేచిపడదాం, ప్రార్థన చేసుకుందాం. ఒకసారి అందరము లేచి నిలబడి తలలు వంచి ప్రార్థనలో ఉందాం. యుద్ధోపకరణాలు ఎలా వినియోగించబడాలో, మన యుద్ధాలు ఎలాంటి యుద్ధాలు మనం మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో కలిగి ఉన్నామో, మానసిక పోరాటాలు, వ్యక్తిగత యుద్ధాలు మనం కలిగి ఉన్న విషయాలన్నిటి బట్టి ఒక్కసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. తెలియపరచబడిన సత్యము వాక్యమును బట్టి నా కళ్ళు మీ మీదే ఉన్నాయని చెప్పేసి మన కనుదృష్టిని ఆయన మీదికి తిప్పుదముగాక. ఒక్కసారి తలలు వంచి, మా ప్రభువా, మా దేవా, మీకు వందనాలు. 2 ఖాళీ చేతులు పైకెత్తి, మా నిరీక్షణాస్పదం మీరే ప్రభువా. సత్యవాక్యమును బట్టి మీకు వందనాలు, నీతి వాక్యమును బట్టి మీకు వందనాలు. తీర్పు తీర్చి మమ్మల్ని నీతిమంతులుగా తీర్చే మీ నీతి వాక్యాన్ని బట్టి మీకు వందనాలయ్యా. సమాధాన వాక్యమును బట్టి మీకు వందనాలు ప్రభువా. దేవుడు ఏలుచున్నాడు అని మాకు తెలియజేయబడుతున్న ఈ సమాధాన వాక్యమును బట్టి మీకు వందనాలు, స్తోత్రం నాయనా. విశ్వాస వాక్యమును బట్టి మీకు వందనాలు, నిరీక్షణ వాక్యమును బట్టి మీకు వందనాలు, రక్షణ నిరీక్షణ వాక్యమును బట్టి మీకు వందనాలు తండ్రి. మా సల్వేషన్, మా యొక్క మేము పొందిన రక్షణలో ఎలాంటి నిరీక్షణ మేము కలిగి ఉన్నామో, ఇదిగో ఆ నిరీక్షణ అరణ్యంలోకి మేము వెళ్ళి బెరాకా లోయలో ముగించే ఈ యుద్ధాన్ని మాకు బోధపరచండి. పాదములకు సమాధాన వాక్యం అనే జోళ్ళు, సిద్ధ మనసు అనే జోళ్ళు దయచేయండి. తల మీద నిరీక్షణ అనే ఆ యొక్క హెల్మెట్ దయచే ప్రభా. నా తల పగిలిపోతూ ఉంది, నా ఆలోచనలు నన్ను చంపేస్తూ ఉన్నాయి. వితర్కాలు, దేవుని జ్ఞానమును అడ్డగించే రకరకాల విషయాలు ఇదిగో మా చుట్టూ జరిగి మమ్మల్ని కృంగదీయడానికి, మమ్మల్ని ఇదిగో లేకుండా చేయడానికి, నిర్మూలన చేయడానికి మా మీద జరిగే ప్రతి ప్రయత్నం ఇదిగో ఆత్మ సంబంధమైన యుద్ధాలు, మానసిక యుద్ధాలు అన్నిటినీ జయించడానికి ఇదిగో ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండు అన్న మీ మాటను బట్టి మీకు వందనాలు. నన్ను బలవంతునిగా మార్చిన దేవా స్తోత్రం నాయనా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే అన్న వాక్యమును బట్టి మీకు వందనాలు. ఈ యొక్క 20వ అధ్యాయాన్ని మేము ధ్యానించబోతుండగా మీ కృప మాకు అనుగ్రహించండి, మా ఆలోచనలు స్థిరపరచండి. ఈ వారమంతా ఈ వాక్యం మేము ధ్యానిస్తూ కొనసాగుతుండగా మీ సహాయం దయచేయమని వేడుకుంటూ ఏకీపించిన ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పగిస్తున్నానైనా వారి వారి వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో స్థిరపరిచి దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఆన్లైన్లో ఏకీపించిన వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క యుద్ధాలు ఎలాగ కొనసాగించాలో, ఎలాగ నడుచుకోవాలో, క్రీస్తు మీద మా దృష్టిని ఎలా ఉంచి మా రక్షణలో కొనసాగాలో అవసరమైన ఈ విశ్వాస పోరాటాలని ఇదిగో మీ కృప మాకు అనుగ్రహించి బయలుపరచండి, బోధపరచండి, గ్రహింపు దయచండి, జ్ఞానం అనుగ్రహించండి, కాంప్రహెన్షన్ దయచే ప్రభువా. ఇదిగో చీకట్లో ఇదిగో మా యొక్క
మీరు విస్తరింపజేస్తున్న ఆ యొక్క పాదములకు దీపం, మా త్రోవలకు వెలుగై ఉన్న మీ వాక్య దీపము వెలిగించి, నా దీపమును వెలిగించి నా కాళ్ళను లేడి కాళ్ళ వలె మార్చి ఎత్తైన స్థలములలో ఎక్కునట్లు కృపద ఇచ్చామని వేడుకుంటూ ఏకీవించిన మీ బిడ్డలందరి పక్షంగా విజ్ఞాపన చేస్తూ, సడలిన మోకాళ్ళు బలపరచబడునుగాక. ఇదిగో ఊచ చేతి, ఇదిగో స్వస్థత కోసం ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో నిరీక్షణాధారము కోల్పోయిన వారికి ఇప్పుడే నిరీక్షణాస్పదము కలుగునుగాక. వారి నిరీక్షణ మీ మీద నిలిచునుగాక. మీ కార్యములు వారి జీవితాల్లో జరిగించండి ప్రభా. సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు గొప్ప నామమున స్తుతించి ఆరాధించి ఈ ప్రార్థన అడిగి బ్రతిమాలు వినయంతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.